మీరు హైదరాబాద్ వచ్చి ఏం చేస్తారా? మామ నేను రైస్ పెడతా మామ. నేను కర్రీ తీసుకొస్తా మామ. జాబ్ గురించి రా నేను అడిగింది. ఇవాళ 5:30కి ఒకటి 120 రూపీస్ బుకింగ్ వచ్చింది. ఒక 14 కిలోమీటర్ అట్లా ఉంది. పికప్ 1 కిలోమీటర్. ఈ అమ్మాయి రోడ్ క్లోజ్ చేసారు కదా, ఏడిపోయినా మనకు బాధలు పోయా. ఆ రోడ్ క్లోజ్ చేస్తాడు, ఈ రోడ్ క్లోజ్ చేస్తాడు, అక్కడ. హలో అలా వచ్చేసిన, ఇక్కడ రోడ్డు బంద్ ఉంది కదా, అక్కడ వస్తున్నా. యూటర్న్ తీసుకుంటున్నా. వచ్చేసిన 1 మినిట్లో లేదా 1 మినిట్ కూడా పట్టదు. నువ్వు రెడీగా ఉన్నాను. సికింద్రాబాద్ బుకింగ్. ఓటీపీ చెప్పండి భయ్యా. 8694. ఓకే ఇక్కడ. $16 kilometer, 120 rupees, 4 kilometer loss. అంటే మార్నింగ్ టైం కదా, కవర్ చేసుకోవాలి. ఫిట్ చేయకుండా పోయినా ₹15 రావా? చాలు 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 చాలు. $300 కదా, 2000 అమ్మితే 300. క్యూఆర్ కోడ్ ఏదో క్రెడిట్ కార్డ్ వచ్చింది. క్రెడిట్ కార్డ్ అది క్రెడిట్ కార్డ్ మాకు అకౌంట్లో డబ్బులు లేవు. నార్మల్ క్రెడిట్ కార్డ్ పైసలు పడుతుంది. అది ఎంత ఉంది అంత కొట్టాలి కదా, తీసే దాన్ని కొడతలే. ఎంత ఉంది ఇంకా? 6 రూపీసా? దానికి ఇది పడుతుంది. 6 రూపీస్ పెడతాను. అది వేరు, దానికి క్రెడిట్ కార్డ్తో కొడితే పైసలు. నేను ఫుల్ ట్యాంక్ చేపిద్దాం అనుకున్నా. నువ్వేమో సెట్ చేసినావు, వాడు ఎంత వస్తుందో నాకు డౌట్ వచ్చి కొట్టిస్తలే. నేను ఫిట్ చేయకుండా పోయానా అంటే ఏమో ఫిట్ చేస్తావు నువ్వు. డౌట్ వచ్చింది కదా. అంతే కదా భయ్యా. ఇప్పుడు నేను ఫిట్ చేయకుండా పోయమన్నా, గన్నది చక్కగా పోయాలి. అదేదో ఫిట్ చేస్తుండు. ఓకే అన్న, థ్యాంక్ యూ. అవి చేంజ్ లేదు తీసుకున్నా. ఓకే అన్న, థ్యాంక్ యూ.
ఓకే దయా పేర్లోనే ఉంది దయా అన్న 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ ఇచ్చిపోతుంది. 91 రూపీస్ 9 కిలోమీటర్ 1 కిలోమీటర్ పికప్ వర్కౌట్ అవుతుంది. కానీ నాకు వస్తుందా కాదా హెడ్ అనేది నాకు తెలియదు. ఓకే వచ్చేసింది. కట్టాం ఖాళీ ఉండదు భయ్య, ఫటాఫటా తీసేసుకొని కొట్టేసుకోవాలంటే. ఇవాళ లక్కీగా 5:30కే బుకింగ్ మంచిగా పడ్డాయి. ఇప్పుడు ఎటు వచ్చినా నేను ఇది కెమెరాలో వైడ్ యాంగిల్ పెట్టి రికార్డ్ చేస్తుంటే క్లారిటీ తక్కువ వస్తుంది, అంత పర్ఫెక్ట్ రావట్లేదు. నిన్న పోయి కెమెరా కొందామంటే అమ్మ గోపుర కెమెరా 20,000 చెప్తుండు, ఏదో స్టార్టింగ్ బేసిక్లా. అంత కాస్ట్ ఉంటుందో నాకు నిజంగా తెలియదు. అసలు ఏంది ఇంకా దాని గురించి తెలుసుకుందామంటే నాకేం తెలియదు. అది శాండీ ఉంటుంది కదా, శాండీ 170 ఆ బైక్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టినారు. ఒకళ్ళంతా ఎట్లా ఇస్తే ఏది తీసుకోవాలి ఎట్లా అయిందని అబ్బాయితో మాట్లాడి తీసుకుందామని వెయిట్ చేస్తున్నా. గోపుర కెమెరా తీసుకుందామని అనుకుంటున్నాను. దానికంతా మైక్ సెటప్ అంత పెద్ద కథ ఉంటుంది. మన దగ్గర అమౌంట్ లేదు ఇప్పుడు, చూడాలి ఎట్లయితుంది అన్నీ. ఇంకేమన్నా మీకు తెలిసి ఉంటే కొంచెం నాకు సజెస్ట్ చేయండి. తక్కువ అమౌంట్ మోడల్ బ్లాక్సే కదా, మొబైల్ అనేది అంత పర్ఫెక్ట్గా అమౌంట్ కావట్లేదు, రికార్డ్ అంత పర్ఫెక్ట్గా వీడియోస్ కావట్లేదు, క్లారిటీ లేదు. నార్మల్ కెమెరా పెట్టి తీస్తే అసలు ఏం మొత్తం పైకి వెళ్ళిపోతుంది, అంతా ఇంతే కావట్లేదు దగ్గరికి. అదే అనమాట. భయ్యా నాకు ఆన్లైన్ కొట్టినంటే ఆయన బాగుంటుండే. నాకు ఆన్లైన్ కొట్టినాను దానికి ఒక సపరేట్ అకౌంట్ ఉంది, దానికి వెళ్ళిపోతుంది అకౌంట్. సో మంత్లో మనకు పార్ట్ టైం కాబట్టి మంత్లో ఎంత అయింది ఏం కదా ఒక క్లారిటీ ఉంటుంది మనకి. భయ్య ఆడ వెయిట్ చేస్తున్నాడు, అతనే కూడా. ఒక నిమిషం ఎందుకైనా మంచిది కాల్ చేద్దాం. ఇదేమో లెఫ్ట్ చూపిస్తుంది. మహేంద్ర కాల్ చేయొచ్చు కదా. సరే లొకేషన్ అయితే పోవడం మన బాధ్యత, లొకేషన్ పోవడం. అదైతేనే ఓకే. महिंद्रा इधर ही जाना भैया. ये ऊबर कॉल है गलो असल 8550 ओके कि भैया मल्ली मन सैड 40 राइट. चल लेट्स गो. 9.4 किलोमीटर 17 मिनट्स. ना 94 रुपीस अला स्कैनर इस्ताना. ओके ना थैंक यू. ఓకే రేపిడో పికప్ ఎంత దూరం ఉంది? బ్యాగ్ వెళ్తాం కదా 1 కిలోమీటర్. ఒక్కొక్క నిమిషం లేట్ చేయకుండా వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా చేయాలా. టైం వరకు ఎంత అమౌంట్ అవుతుందో చేద్దాం. సరే ఒకటి బాగుంటుంది కొత్త బండ్లు ఖరాబ్. జరావు కాక ఊపర్ కాక కొంచెం రెస్ట్ ఇస్తాము. ఒక అడిగి నువ్వు రూపాయి తక్కువ సంగా నువ్వు మళ్ళీ
40 నిమిషాలు అవుతుంది ఈ మార్నింగ్ టైంలో. అందుకే పెట్రోల్ అంటారు కదా క్యాన్సిల్ అయిపోయింది మామ. నేనేమన్నది నేనే ఉన్నా కదా షర్ట్. మరి ఎందుకు కాక నేను గీడికి వచ్చినాక క్యాన్సిల్ చేస్తావు, సిగ్నల్ దగ్గరికి వచ్చినాక. నేను ఊబర్ అని కాదా నిన్ను తీసుకొని వస్తాయి, గిదే నా న్యాయం నీది. కస్టమర్ క్యాన్సిల్ చేసినట్టున్నాను, ఏం చేసుకుంటాను. సూపర్ మామ పార్సల్ పడ్డది 120 రూపీస్, మామూలుగా లేదు కదా. ఇప్పుడు యూటర్న్ చేసుకొని వచ్చి ఎటు పోవాలి మనం. ఓకే రైట్. ఇట్లా మనం ఎప్పుడు నిరాశ చెందొద్దు. దేవుడు ఒకటి కాకపోతే ఇంకోటి మంచిగా చేస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు అది ఉంది, బుకింగ్ క్యాన్సిల్ అయింది అనుకున్నా, మంచి బుకింగ్ వచ్చింది. ఇప్పుడు ర్యాపిడో మామూలు ఎవరిని అడగాలి, ఇంతమంది అడగడానికి లేదు. కాల్ చేద్దాం డైరెక్ట్. ఎందుకు ఇట్లా ఇస్తుంది? సార్ విల్లా నెంబర్ అడుగుతున్నారు ఎక్కడ? విల్లా నెంబర్ 7 అంట. అదే మన నేను చెప్పలే నీ పేరు ఫ్లవర్స్ అమౌంట్ కావాలి. అన్న ఊబరా? ఓకే రెడీ అన్న వచ్చేసింది. అక్కడ 4571. ఓకే ఇక్కడ ఉప్పలే కదన్నా డ్రాపు? ఇట్లేనా? ఇది నాగోల్ మెట్రో. అది ఉప్పలు ఇట్లేనా? అదే మెయిన్ రోడ్ ఎడ్ దగ్గర అవుతారు. జస్ట్ మెయిన్ రోడ్ వెళ్ళాం అనుకో మనకు ఈజీ. 10 కిలోమీటర్. ఎంత పెట్టిందండి అమౌంట్ ఎంత పెట్టింది? సరే సార్, ఓకే సార్. భయ్యా ఉప్పల్ నుంచి గట్టిగా సరి పడ్డది. పికప్ అయితే 2 కిలోమీటర్లే కానీ మీకు 5606. ఓకే ఎక్కడ గట్టిగా సార్ గట్టి మిడిల్ డ్రాప్ చేసినందుకు ఏమైనా అమౌంట్ తక్కువ తెచ్చుతుంది. ఈ డ్రాప్ ఆడికో ఎండ్ కాలే కదా ఇది. అన్న 64 క్యాషా నేను? థ్యాంక్ యూ. క్యాష్ ఇస్తే మన దగ్గర చేంజ్ ఉండవు, వాళ్ళు అడగరు. ఫైనల్గా చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఒక బుకింగ్ పడ్డారు. ఏదో రప్పమని తీసుకున్నా కానీ ఎక్కడో తెలియదు. అయితే ర్యాపిడోలో తీసుకున్నా. వాడు కమిషన్ మామూలుగా కట్ చేసుకున్నాడు. ఏడుకో మరా కాక ఏడున్నాడు ర్యాపిడో బాయ్. అన్న ర్యాపిడో ఇక్కడికి బుక్ చేసుకోనా? ఇక్కడికి ఎక్కడ? లోపలికా? కొద్దిగా లోపల ఇదే కదా లోపలికి కదా? అటైతే ఓకే. ఇక్కడ ఓటీపీ చెప్పానా? 1701 గట్కేసర్ దగ్గర ఉన్నా, ఒక్క బుకింగ్ వస్తలేదు.
నేను అనుకుంటూనే ఉన్నా ఇంత దూరం తీసుకొచ్చిన ఇది ఏం పడుతుందా పడదా నాయన బుకింగ్ అని. అన్నీ ఆన్ చేసిన. ఇగో ర్యాపిడో ఆన్లోనే ఉంది, ఊబర్ ఆన్లోనే ఉంది. 105 రూపీస్ అంట. సిక్కు లేదు దానికి. 15 కిలోమీటర్లు వస్తాయి. ఇది కూడా ఆన్ చేసిన, ఫోటో కూడా ఆన్ చేసిన, ఇంకోటి ఓలా కూడా ఆన్ చేసిన. ఇవాళ ఏదైతే ఇంటికి కూడా మనం బుకింగ్ మాత్రం వస్తలేవు. చూడు పొద్దున అంతా మంచిగా పడ్డాయా, ఇప్పుడు పడతలేవు. ఇట్లనే ఉంటుంది దీని కథ. పొద్దున మంచి పడ్డాయి అనుకో మంచి పడవు, ఇప్పుడు మంచి పడ్డాయి అనుకో పొద్దున మంచి పడవు. రివర్స్లో ఉంటుంది. అయినా ఘోరం, నేను మర్చిపోయినా ఇది 15 కిలోమీటర్లు ఇందాక బుకింగ్. ఎంత 105 రూపాయలు ఇట్టిస్తాడు. 105 రూపాయలా? 15 కిలోమీటరు. ఇది టూ మచ్ బస్సులు. $140 చూపించిన ఉన్నాడు కస్టమర్గా. 105 రూపాయలే. ఊబర్ సార్. అదే నెంబరు. అది మన నెంబర్ అంటే కొత్త బండి తీసుకున్నా. నెంబర్ చెప్పండి. అదే 1240 వెహికల్ నెంబర్. అదే అదేనా? అదే నాదే. నెంబర్ పిన్ చెప్పండి సార్. 5958. ఓకే సార్. నాంపల్లే కదా? నాంపల్లి. అదే బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే సార్. టయానికి వెళ్ళాలి. వెళ్దాం సార్. ఫాస్ట్గా వెళ్దామా? ఫాస్ట్గా వెళ్ళమంటారా సార్? కానీ జాగ్రత్తగా వెళ్ళాలి. నేను కూడా ఉన్నా కదా సార్ బండి మీద. అదే సేఫ్గానే వెళ్దాం సార్. ఎందుకంటే ఇంట్లో మామూలు కూడా వెయిట్ చేస్తుంటారు. కొందరు ఉంటారుగా. అవునవును సార్. మనం కరెక్ట్గా వెళ్ళినా వాళ్ళకి సేఫ్ ఉండాలి మనం. అవునవును సార్. వాళ్ళని కూడా సేఫ్గా పంపించాలి మనం. ఫైనల్గా అంబర్పేట్ ఫ్లైఓవర్ ఫస్ట్ టైం ఎక్కుతున్నాం. ఓపెన్ చేసేది ఇది. ఎప్పుడు ఓపెన్ చేసి అంబర్పేట్ ఫ్లైఓవర్. ఖరాబ్ చేస్తాడు. సారేమో చెప్తున్నారు. స్కూల్ ఆదేశంగా వీళ్ళకి ఆదేశం ఉండే అనుకున్నా. స్కూల్ ఉంటేనే ఉంటారు. స్కూల్ లేకపోతే ఎవరు కాదు. అంతేనా? ఓన్లీ స్కూల్ వరకు. అందుకే సాలరీస్ తక్కువ ఉంటాయి అనుకుంటా వాళ్ళకి. అందుకే సాలరీస్ తక్కువ ఉంటాయి అనుకుంటా. మొత్తం ప్యాకెట్లు ఏం చేసుకుంటాం అట్లా కాస్ట్ అది మీకు ఎగ్జాక్ట్లీ చేస్తారు. అట్లా ఉన్నాయని ఒక మాట కనుక్కుంటారా అని అడుగుతున్నాను. అడుగుతాను సార్. నేను ఒకసారి అడిగి చెప్తాను మా సార్ తీసుకుంటాను. మీరు దిగిన తర్వాత మీ నెంబర్ తీసుకుంటాను. ఓకే సార్. ఇప్పుడు ప్రజెంట్ మీరు బ్యాంక్ ఆఫ్ బరోడాలో చేస్తున్నారా? బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ అది. మెయిన్ బ్రాంచ్ అంటే మొత్తం సప్లై, ట్యాక్స్ సప్లై. ఓకే సార్. ఇప్పుడు అక్కడ బాగలేదా సార్ మరి మనకు? అక్కడ బాగలేదా? బాగలేదని కాదు, నాకు కొద్దిగా టైమింగ్స్ లాంగ్ అవుతున్నది. సెట్ కావట్లేదు టైమింగ్స్. డైలీ ఎంత సార్ బుకింగేనా? డైలీ అప్ అండ్ డౌనేనా? అప్పటి రిటర్న్లో నేను బస్సులో వస్తాను. ఓకే. వెళ్ళేటప్పుడే ఇలా వెళ్తున్నా. చేంజ్ అడిగినా ఇంకా ఈరోజు ఉంటామంటున్నారు. స్కూల్ అయితే ఎలా ఉంటుందంటే మనం టైమింగ్స్ ఉంటుంది. అవునవును. ప్రకారం చేయొచ్చు. బ్యాంక్ కూడా టైమింగే ఉంటుంది కదా సార్? టైమింగే, కాకపోతే నాకు లాంగ్ అవుతుంది. మీకు చాలా దూరం అయిపోతుంది. త్వరగా తెలిసిన అడితే కొంచెం దగ్గరే కదా. మీరు లాంగ్ అయినా కూడా మంచి ప్లేస్లో ఉంటున్నారు సార్. మీరు మంచి ప్లేస్, ఇలాంటి ప్లేస్ మస్తు చూశాను నేను. కాకపోతే స్కూల్లో కొద్దిగా డైరెక్ట్ ప్రూవ్ చేయాలని ఇంట్రెస్ట్. అది కాదు, మీరు లాంగ్లో ఉన్నా కూడా మంచి ప్లేస్లో ఉంటున్నాడు. అవును, పొల్యూషన్ లేకుండా. అవును, కరెక్టే. బాగానే ఉంటున్నా. దాని భగవంతుడు ఇచ్చే గిఫ్ట్ మనకు అంతే. అంతే అంతే. కానీ నాదేంటంటే దగ్గర ఏడన్నా చూసుకుందామని ఆలోచన. నేను నా ప్రయత్నం అయితే నేను చేస్తాను సార్. సార్ ఇలాగా ఎక్సైజ్మెంట్ ఉంటారు, స్కూల్ ఏమైనా అవసరం పడుతుందా సార్? మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు
ఆల్రెడీ సార్తో మా సార్తో మాట్లాడి ఇలా మాట్లాడిద్దామంటే నేను మీ నెంబర్ మా సార్కి షేర్ చేస్తాను. ఓకే సార్, తప్పకుండా. ఈసారి అంటే మీరు మా కోసం సేవ చేసినప్పుడు మేము కూడా ఎంతో మా సహాయం చేయాలి కదా. చేస్తాం సార్. అది ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ ఉన్నాయి. మార్నింగ్ 8 o'clock స్కూల్ 4కి అయిపోతుంది. ఓకే, 8 నుంచి 4. 8 నుంచి 4. ఇంకా ఫ్యాకల్టీ అన్నప్పుడు కొంచెం ఎక్కువ ఉంటుంది కదా సార్ టైమింగ్. అవునులే, అనేది క్లాసెస్ సీనియర్ క్లాసెస్ దాకా ఉంటాయి. 10th వరకు. 10th దాకా. అన్ని బ్రాంచెస్లో 1st నుంచి 10th వరకు. దిల్సుఖ్నగర్లో ఉంటుంది, కర్మాన్ఘాట్, వరంగల్పురము, మళ్ళీ ఇంకా వేరే ప్లేస్లో చాలా ఇబ్రాహీంపట్నం ఉంది, వడంగపేట ఉంది, హైదరాబాద్ ఉంది, గచ్చిబౌలి ఉంది, చాలా ఊబర్లో బుకింగ్ పడ్డాయా. నామల్ నుంచి ఇక్కడే అంటున్నాడు అతను, కానీ నాకు ఎక్కడ అర్థం అవుతలేదు. ఇక్కడే లోకల్ అన్నాడు, అది కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే క్లియర్గా అయ్యలేదు ఈసారి మ్యాప్. ఊబర్ అనా? ఊబర్ అన్న 2220. ఓకే, డ్రాప్ ఇక్కడే లోకల్. ఎక్కడన్నా? లోకల్. ఫైనల్గా డ్రాప్ రీచ్ అయిపోయినాం. గట్టికేసట్టు నాంపల్లి 195 రూపీస్, 23 కిలోమీటర్స్. ఓకే, బ్యాంక్ ఆఫ్ ఇండియా. ₹201 సార్. ఓకే, 202 రూపీస్. ఒక్క నిమిషం. చేయండి సార్. 202. Uber drive. 23. ఎక్కువ కాక బస్ స్టాండ్లో దింపేస్తా. భయ్యా లాస్ట్ పికప్ ఇది. పికప్ ఇదే లాస్ట్ పికప్ వెళ్తారా, లాస్ట్ డ్రాపు. కస్టమర్ అవుట్ గుండు మధ్యలో నువ్వేంట్రా మాకు మింగే. స్టాండింగ్ అమౌంట్ 50 రూపీస్ ఇస్తారా ఇక్కడ తెలియదు. ఇప్పుడు మరి 20 రూపాయలు ఇవ్వని నాకేం మాట్లాడతాయి భయ్యా. ఇవాళ ఎర్నింగ్ ఎంత అంటే మార్నింగ్ 5కి లేచి 5:30కి బుకింగ్ తీసుకొని బయలుదేరితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 10:30 అయింది. ఎగ్జాక్ట్లీ 5 hours బండి మీద కూర్చొని ఇప్పటివరకు దిగలేదు. 5 hours అనమాట. సో 5 hours మనము ఊబర్లో వర్క్ చేస్తే ఎంత వస్తుందనే నేను చెప్తాను మీకు.
9 ట్రిప్స్ ఒకటి ర్యాపిడోలో చేసిన, 10 ట్రిప్స్ చేసిన, 790 రూపీస్. ర్యాపిడోలో ఒక 50 రూపీస్ అంటే 10 యాడ్స్ 830 రూపీస్. ఈ 830 రూపీస్ 5 అవర్స్లో ఎర్నింగ్ అనమాట. సో దీంట్లో పెట్రోల్కి ఒక 200 తీయాలి. నేను ఆఫ్ చేసుకుని ఇంటికి వెళ్తున్నా, పెట్రోల్కి ఒక 200 తీసేయాలి. సో 630 రూపీస్ ఉంటాయి. 630 రూపీస్లో ఒకవేళ కస్టమర్స్ కూడా అనుకుంటారు కదా 5 అవర్స్ 800 వస్తున్నాయి అది అనేసి. ఒకసారి బండి మీద ఎక్కితే 5 గంటల వరకు కనీసం పచ్చి నీళ్ళు తాగలేదు, టీ తాగలేదు, టిఫిన్ చేయలేదు. ఈ టైంలో ఇప్పుడు ఆగమాగంలో పోవాలి, తినాలి, డ్యూటీకి వెళ్ళిపోవాలి. ఓకే, వేరే వాళ్ళు అలా కాకుండా బాక్స్ తెచ్చుకుంటే డ్యూటీ లేకుండా ఫుల్ టైం చేస్తే ఓకే అనుకుంటే ఓవరాల్గా ఏదేమైనా సరే కానీ గంటకైతే 100 రూపాయలు వస్తాయి. కానీ బండి ఇన్ని అవర్స్ బైక్ నడపడం అంటే మామూలుగా అయితే కాదు. బ్యాక్ పెయిన్ ఎట్లా వస్తుందో తెలుసు. అసలు కూర్చొని కింద కాయలు కాస్తుంటాయి. ఎక్కువ ఏమంటాం కదా అట్లా కాయలు కాస్తుంటాయి. ఇంకొకటి ఈ 5 గంటలు 6 గంటలు ఎన్ని గంటలు డ్యూటీ చేసినా కూడా కంప్లీట్గా పొల్యూషన్లో ఉండాలి. ఆ పొల్యూషన్ వచ్చి 10 ఏళ్ళు బతుకుతాడు, 6 గంటలే బతుకుతాడు, 4 గంటలు పీక్తుంది దీనివల్ల. సో నేనేమంటున్నా అంటే మీరు ఒక మాస్క్ కూడా పెట్టుకోండి. సెకండ్ వచ్చేసి అనుకున్నంత ఈజీగా ఏమి ఉండదు. బైక్ నడిపి బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఏం చేత కాదు, టైం అంతా దీనికే కేటాయించాలి. ఓకే, ఓవరాల్గా ఇవాళ ఫుల్ ఎర్నింగ్ వచ్చేసి 830 రూపీస్ 5 అవర్స్ వర్క్ చేస్తే. ఓకేనండి, బాయ్. దిస్ ఈజ్ ఇండియా. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి. రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద కనపడాలి.